హాయ్ దిస్ ఇస్ మధు. ఈరోజు మీకు క్విక్ అండ్ ఈజీ రెసిపీ చామగడ్డ పులుసు. ఇదైతే బ్యాచిలర్స్ కూడా ట్రై చేయొచ్చు. చాలా తొందరగా అయిపోతుంది, యమ్మీగా కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే చిన్న కుక్కర్, అందులో ఆయిల్ పోసి హీట్ అయినాక ఆనియన్స్, కరివేపాకు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకొని బాగా ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కావాలండి. బ్రౌన్ అయినాక గ్రీన్ చిల్లీస్, పసుపు యాడ్ చేసి చామగడ్డ ముక్కలంతా అందులో ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా కలిపేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోండి, మీ టేస్ట్కి సరిపోయేంత ఉప్పు వేసి మిక్స్ అయినాక మంచిగా 5 మినిట్స్ ఆయిల్లో ఉడకనివ్వాల. జస్ట్ కుక్కర్ని మూత అలా పెట్టేసుకోండి. తర్వాత తీసాక 2 స్పూన్స్ కారం, మేము తెలంగాణ వాళ్ళం, జర స్పైసీ అయితే మేము ఎక్కువనే తింటాం. చింతపండు పులుసు మంచిగా అందులో యాడ్ చేసేసుకోండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి. తర్వాత చిన్న బెల్లం ముక్క అందులో యాడ్ చేయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చారు మరిగేటప్పుడు లైట్గా కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని 3 విజిల్స్ తర్వాత పోపు వేసేసుకొని, పోపు వేసినాక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి. ఇదైతే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ రెసిపీ అండి, చాలా బాగుంటుంది, ట్రై చేయండి.